చలికాలంలో తీసుకునే ఆహారం కేవలం రుచికరంగా మాత్రమే ఉంటే సరిపోదు. ఆరోగ్యంగా కూడా ఉండాలి. ఈ సీజన్‌లో ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ తినమని డాక్టర్లు చెప్తుంటారు. అయితే ఈ సీజన్‌లో ఊరగాయలు తినడం కూడా అన్ని వయసుల వారికి చాలా మంచిదట. మన ముఖ్యంగా నిమ్మకాయ, ఉసిరికాయ, టొమాటో, క్యారెట్, ముల్లంగి, వెల్లుల్లి, అల్లం ఇలా పచ్చళ్ళ గురించి మాట్లాడితే నోరూరుతూ ఉంటుంది. మనమందరం ఈ సీజన్‌లో చాలా రుచిగా ఉండే పచ్చళ్ళను తింటాము. కానీ దాని వెనుక ఉన్నటువంటి లాజిక్ మనం ఎప్పుడు పట్టించుకోం. పచ్చళ్ళను ఆహారంతో కలిపి తీసుకోవడం ద్వారా ఆహారపు రుచి రెట్టింపవుతుంది. ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది. అయితే ఊరగాయను తినే సమయంలో దాని పరిమాణం సమతుల్యంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే అది ప్రమాదాన్ని చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చలికాలంలో పచ్చళ్ళు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. చలికాలంలో పచ్చళ్ళు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటుగా పరిగణించబడుతుంది. ఈ సీజన్లో ఇది జీర్ణక్రియ, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికే కాకుండా శరీరం నుంచి విషాన్ని బయటికి పంపడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా ఊరగాయలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు ఉంటాయి. ఇది ఇవే కాకుండా రోగనిరోధక శక్తి పెంచడానికి ముఖ్యమైన మార్గంగా ఇది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్లు. పచ్చళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడానికి ఇది పనిచేస్తుంది. నియంత్రిత పరిమాణంలో ఊరగాయ తీసుకుంటే ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా పచ్చళ్ళు తింటే బరువు తగ్గుతారు. వాస్తవానికి ఇది చాలా తక్కువ మొత్తంలో క్యాలరీలను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో ఉండే మసాలా దినుసులు కొవ్వుని చాలా త్వరగా ముక్కలు చేస్తాయి. అదేవిధంగా కొన్ని పరిశోధనల ప్రకారం మధుమేహంతో ఉన్నవారు ఊరగాయను తినడం ద్వారా ప్రయోజనకరంగా ఉంటుందట. అదేవిధంగా స్వచ్ఛమైన నూనెతో పాటు నాణ్యమైన ఉప్పు, మసాలా దినుసులతో చేసినటువంటి పచ్చళ్ళ కారణంగా మీ పొట్ట ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేస్తుందని చెప్తోంది. అదేవిధంగా ఊరగాయలను ఎవరు తినకూడదో తెలుసుకోవడం కూడా ముఖ్యం. ముఖ్యంగా పక్షవాతం లేదా గుండె సంబంధిత జబ్బులు ఉన్నవారు ఊరగాయని ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు.